ఈ వీడియో వచ్చేసరికి 2 డేస్ ముందు స్కూల్ రీఓపెన్ చేయడానికి నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. నేను లాస్ట్ మినిట్‌లో వర్క్స్ చేస్తానని. ఇలాగే ఇప్పుడు కూడా రితికాకి స్కూలు ఓపెన్ చేస్తున్నారు. హాలిడే హోంవర్క్ అంతా అలానే ఉండిపోయింది. ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం అనమాట. అండ్ మామయ్య వాళ్ళ అబ్బాయి ఈరోజే స్కూల్ బుక్స్ అలాగే వాటి కవర్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. అవన్నిటికి కవర్స్ వేసేసి బ్యాగ్ సర్దేస్తున్నాను. ప్రిపేర్డ్‌గా ఉందాం కొంచెం అని. నాకైతే స్కూటీ రాదు. మా గోపి వీడియోలో కనిపించమంటే వద్దు అని చెప్తాడు. అందుకని తను బయటికి తీసుకెళ్ళినప్పుడైనా అండ్ తనేమన్నా తీసుకొచ్చినప్పుడైనా ఇంకా నేను చూయించలేను అనమాట తనని. వన్ థింగ్ ఐ బ్లెస్డ్ అనుకోవచ్చు. ఏం కావాలన్నా సరే ఒక మెసేజ్ చేస్తే వచ్చేస్తాడు తీసుకొని. అండ్ ఇక్కడొచ్చేసరికి నేను మినపప్పుతో పాటు రాగులు కూడా నానబెట్టాననమాట ఇడ్లీ కోసం. అందుకని ఇడ్లీ కొంచెం కలర్ వేరేగా కనిపిస్తున్నాయి. అండ్ మొన్న కరివేపాకు కారం చేశాను కదా! అది ఇడ్లీ మీద వేసేసి కొంచెం నెయ్యి వేస్తే ఇష్టంగానే తింటారు. తినకపోయినా తినాల్సొస్తది రితిక అయితే. లాస్ట్ 2 మంత్స్ నుంచి మంచిగా ఎంజాయ్ చేశారు రితిక అండ్ రితిక్. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేచేవాళ్ళు. లేచినప్పుడే తినేవాళ్ళనమాట. ఇప్పటి నుంచి హడావిడిగా లేవడం, బ్రష్ చేయడం, టిఫిన్ చేయడం అన్నీ హడావిడిగా అయిపోతాయి అనిపిస్తుంది. ఈ కట్టర్ వచ్చేసరికి నేను తీసుకొని ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. ఒక 5 టైమ్స్ కూడా యూజ్ చేయలేదు. ఆడవాళ్ళందరూ అనుకుంటారు కదా! అందరి చూసినవన్నీ ఇంట్లో ఉండాలి అని అట్లానే అనుకుని కొన్నదనమాట ఇది. కానీ యూజ్ అయితే మంచిగానే అవుతది గానీ పెద్దగా వాడడం ఫస్ట్‌లో కొంచెం బాగుండింది గానీ తర్వాత పెద్దగా వాడలేదు. మొన్న సామాన్లన్నీ పైన పెడుతుంటే యూజ్ అవుతదేమో అని కిందుంచాను. అండ్ ఈరోజు కడిగి పెట్టాను. రితిక వాళ్ళకి నచ్చి నేను దొండకాయలు కట్ చేస్తుంటే వచ్చారనమాట మేము చేస్తామని. ఫస్ట్ ఎక్కువ సేపు ఉండరు. వెంటనే ఎళ్తారు అని అనుకున్నాను. అంటే ఏ పనైనా సరే కొంచెం సేపు చేసేసి బోర్ కొట్టి వెళ్ళిపోతారు. బట్ ఈరోజు మాత్రం ఎందుకో వాళ్ళకి ఆటలాగా అనిపించిందో ఏమో మొత్తం కట్ చేసేదాకా ఉండి మొత్తం కట్ చేసి ఇచ్చేసి ఎళ్లారు నాకు. స్పెషల్‌గా రితిక్ అనమాట. ఏదో చాలా పెద్ద పని చేసినట్టు అండ్ ఏదో దేశానికి ఉపయోగపడే పని చేసినట్టు బిల్డప్ ఇచ్చేసి ఎళ్తాడు. ఏదన్నా పని నా కోసం చేస్తే. అండ్ ఇక్కడొచ్చేసరికి రితిక స్కూల్‌లో మదర్స్ డేకి, ఫాదర్స్ డేకి గ్రీటింగ్ కార్డ్ చేయడం గూడా తన హాలిడే హోంవర్క్‌లో ఉంది. అది రితిక తయారు చేసి అక్కడ పెడితే రితిక్ నేను గూడా వేస్తానని జెప్పేసి ఇలా వేశాడు. అండ్ బావుందని చెప్పేసి నేను గూడా ఒక ఫోటో తీసుకున్నాను. రితికాకి స్కూల్ స్టార్ట్ అయ్యే రోజు యోగా డే అనమాట. ఇలా ఒక చార్ట్ చేయమన్నారు. ఇంకా పెద్ద దాంట్లో చేయమన్నారంటే నేనేదో నార్మల్‌గా ఏ4 షీట్‌లో సింపుల్‌గా చేసేసి ఇచ్చాను. అండ్ ఇదొచ్చేసరికి స్కూల్ స్టార్ట్ అయ్యే రోజు పక్కనే వినాయకుడు స్వామి టెంపుల్ ఉంది. వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వద్దామని ఎళ్ళాము. ఇక్కడ రితిక్ ఇద్దరు ట్రై చేశారు కొబ్బరికాయ కొట్టడానికి. అది అవ్వలేదు. ఇంక నా చేతికి ఇచ్చేశారు. ఎవ్రీ ఇయర్ రితికాని స్కూల్‌కి పంపించేటప్పుడు నాకెందుకో కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తది. మగపిల్లాడు రితిక్‌ని పంపిస్తుంటే పెద్ద ఫీల్ అవ్వననమాట. తను ఫస్ట్ డే ఎళ్తున్నప్పుడు కూడా నేను పెద్ద ఫీల్ అవ్వలేదు. హ్యాపీగా కూర్చోబెట్టేసి వచ్చాను. అండ్ రితిక్ కూడా పెద్దగా ఏడవలేదు. అఫ్‌కోర్స్ ఇద్దరు ఏడవరు. కాకపోతే నేనే ఏడుస్తా అనమాట రితికాని పంపించేటప్పుడు. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ అదే అన్నారు. తనని అత్తారింటికి పంపించట్లేదు. స్కూల్ నుంచి 2:30 కల్లా వచ్చేస్తది అనని. అండ్ ఈరోజు గూడా అంతే. రితిక స్కూల్‌ని ఇప్పటికి 2, 3 టైమ్స్ వెళ్ళాను. ప్రతి ఒక్క టీచర్‌తో మాట్లాడాను గానీ, రితిక్ స్కూల్ అట్‌లీస్ట్ విజిట్ కూడా చేయలేదు. అండ్ స్కూల్ గూడా మా వీధి చివరనే అనమాట రితిక్‌ది. జస్ట్ అలా చూస్తా ఉంటే వెళ్ళిపోతాడు నేను ఇంటి దగ్గర నుంచి. వెళ్ళి అడ్మిషన్ రాయించేసి వచ్చాను గానీ, రితిక స్కూల్‌లో ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అలానే కూర్చొని వచ్చామనమాట రితిక్, నేను. తను అసెంబ్లీకెళ్ళింది. వచ్చిన తర్వాత బాయ్ చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 45 మినిట్స్ కూర్చొని తను బయటికొచ్చిన తర్వాత ఇంక బాయ్ చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ రితిక్ కూడా అక్క దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అక్క స్కూల్లోకెళ్తానని చెప్తున్నాడు నాతో వాళ్ళ అక్కకి బాయ్ చెప్పిన తర్వాత. రితిక వెళ్ళిన తర్వాత ఇంకా రితిక్‌ని తీసుకొని నేనొచ్చేసాను. అండ్ ఇంటికొచ్చిన తర్వాత రితిక్ స్కూల్‌కి వెళ్ళాడు. అడ్మిషన్ రాయించి కూర్చోబెట్టేసి వచ్చాను. ఆల్మోస్ట్ 12:00 అట్లా వచ్చి భోజనం చేసేసి వెళ్తాడంట డైలీ. అండ్ 3:30కి రితిక్ స్కూల్ అయిపోతుంది. రితిక 2:30కే వస్తుంది గదా! అన్నం తిన్నాక మళ్ళీ వెళ్ళి నేను రితిక్‌ని తీసుకొనొస్తానని చెప్పి వెళ్ళింది ఫస్ట్ డే కదా అని చెప్పి. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.